కెరియర్లో బ్రేక్ ఎప్పుడు ఎలా వస్తుందో చెప్పలేం. కొన్నిసార్లు మొదటి సినిమాతోనే స్టార్ అయిపోతూ ఉంటారు. మరికొన్నిసార్లు 10 సినిమాలు చేసినా గుర్తింపు రాదు. కానీ కొన్నిసార్లు మాత్రం రాత్రికి రాత్రే ఒక్క సినిమాతో జాతకం మారిపోతూ ఉంటుంది. ఓ హీరోయిన్ విషయంలో ఇదే జరిగింది. ఇప్పుడు ఇండస్ట్రీ హిట్తో హాట్ టాపిక్ అయిన ఆ బ్యూటీ ఎవరో తెలుసా? కెరీర్ ఎప్పుడు రెండో ఛాన్స్ ఇస్తుందంటారు కదా. కళ్యాణి ప్రియదర్శన్ విషయంలో కూడా ఇదే జరిగింది. 2017లో అఖిల్ హీరోగా విక్రమ్ కే కుమార్ తెరకెక్కించిన రొమాంటిక్ ఎంటర్టైనర్ హెలో సినిమాతో పరిచయమైన ఈ బ్యూటీ ఆ తర్వాత చిత్రలహరి, రణరంగం సినిమాల్లో నటించారు. తమిళంలో శివకార్తికేయన్ హీరో సినిమాతో ఎంట్రీ ఇచ్చారు. లెజెండరీ దర్శకుడు ప్రియదర్శన్ కూతురుగా ఇండస్ట్రీకొచ్చినా తనదైన క్యూట్ యాక్టింగ్ తో ఫ్యాన్ బేస్ పెంచుకున్నారు కళ్యాణి. కాకపోతే ఆమె కోరుకున్న విజయం రావడానికి కాస్త టైం పట్టింది. గత 5 ఏళ్లుగా మలయాళ ఇండస్ట్రీకే పరిమితమైన కళ్యాణికి ఇన్నేళ్ల తర్వాత బ్రేక్ వచ్చింది. లోకా చాప్టర్ 1 సినిమాతో ఏకంగా ఇండస్ట్రీ హిట్ అందుకున్నారు ఈ బ్యూటీ. దుల్కర్ సల్మాన్ నిర్మించిన లోకా చాప్టర్ 1 అంచనాలు లేకుండానే విడుదలైంది. కానీ వచ్చాక ఈ సినిమా క్రియేట్ చేసిన రికార్డులు చూసి కేవలం కేరళ మాత్రమే కాదు, ఇండియన్ సినిమా ఆశ్చర్యపోయింది. సౌత్లో అత్యధిక వసూళ్లు సాధించిన లేడీ ఓరియంటెడ్ సినిమాగా నిలవడమే కాదు, మలయాళంలో హైయెస్ట్ కలెక్షన్స్ సాధించిన సినిమాగా చరిత్ర సృష్టించింది లోకా. సౌత్లో తొలి సూపర్ ఉమెన్ సినిమాగా వచ్చిన లోకా చాప్టర్ 1 కు బ్రహ్మరథం పట్టారు ఆడియన్స్. తెలుగులో కూడా ఈ సినిమాకి మంచి లాభాలొచ్చాయి. లోకా విజయంతో కళ్యాణి దశ మారింది. ఆమెకు మార్కెట్తో పాటు ఆఫర్స్ కూడా పెరిగాయి. ఇకపై స్క్రిప్ట్ సెలక్షన్లో మరింత కేరింగ్గా ఉంటా అంటున్నారు కళ్యాణి ప్రియదర్శన్.